దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. ఏకశిలా పర్వతం, ఆ పర్వతంపై దర్గా, ఆ దర్గా కింద గుహలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి. దర్గా ఏమిటి, దర్గా కింద గుహలో స్వయంభూగా వెంకటేశ్వర స్వామి వెలవటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి అద్భుత దేవాలయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను. ఈ దేవాలయం సికింద్రాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా చిరమరిగిరిలోని నాగదేవతా దేవాలయానికి అతి సమీపంలో కోహి ఇమాం పహాడి అనే కొండపై స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఆ దేవాలయ విశేషాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. ఇక్కడ కనబడేవే శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలకు నమస్కారం చేసుకొని పక్కనే ఉన్న మెట్ల మార్గం ద్వారా, ఎన్నో మెట్లు ఉండవు, కొన్ని మెట్లే ఉంటాయి, మెట్ల మార్గం ద్వారా స్వామివారి దేవాలయం చేరుకోవచ్చు. స్వామివారు ఈ ఏకశిలా పర్వతంలో గుహలో స్వయంభూగా వెలిశారు. ఇంకొక అద్భుతమైన విశేషం ఉందండి. ఈ స్వామివారి ముందు పరమశివుడు కూడా స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఈ రెండు విశేషాలు మనం చూద్దాం. చూడండి కొండ ఎలా ఉందో ఏటవాలుగా. ఇదంతా కూడా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాగదేవత అమ్మవారి దేవాలయం చాలా సమీపంలో ఈ స్వామివారి దేవాలయం ఉంది. చూడండి ఈ రాయి కూడా బల్లపరుపుగా ఉంటుంది పై వరకు. పైన దర్గా కనబడుతుంది కదండి, ఆ దర్గా కింద ఈ రాతి గుహలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఆ పైన దర్గా చారిత్రాత్మకమైంది. 400 సంవత్సరాల క్రితం ఆ దర్గాని నిర్మించారు. ఆ దర్గా పేరు కోహి ఇమాం జమీన్ పహాడి అంటారు. ఆ దర్గా కింద గుహలో స్వామివారు ఒక 180 సంవత్సరాల క్రితం స్థానికులకు స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు తెలిసింది. చూడండి ఎలా ఉందో ఈ ఏకశిలా పర్వతం. ఇది స్వామివారి గృహలోకి చేరుకునే మార్గం. ఎదురుగా చూడండి స్వామివారి నామాలు కనిపిస్తున్నాయి. ఆ నామాల కింద ఒక మెస్సు ఉన్నది. ఈ మెస్సులో స్వయంభూ పరమశివుడు ఉన్నారు. శివలింగం కనిపిస్తుంది అక్కడ. ఈ శివలింగానికి ఎదురుగానే స్వామివారు స్వయంభూగా వెలిశారు ఈ గృహలో. ఈ రాయి తొలిగి స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు స్థానికులు కనుగొన్నారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ స్వామివారికి ఎదురుగా ఉన్న శివునికి అభిషేకం చేస్తే ఇక్కడ స్వామివారు మొత్తం కూడా ఏమ కనిపిస్తుందంట. చాలా అద్భుతం. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే ఈ లోపల భాగంలో కింద అభిషేకం చేస్తే పైన ఉన్న స్వామివారు దగ్గర పూర్తిగా నీరు కనిపిస్తుందంట. ఇదంతా కూడా ఏకశిలా పర్వతంలో ఒక కోనేరు కూడా ఉన్నది. ఈ కోనేరులో ఎప్పుడు కూడా 360 రోజులు నీళ్లు ఎండిపోవట. ఇందులో నాగదేవతా సత్వాలు తిరుగుతూ ఉంటే నిరంతరం మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఆ విశేషం కూడా మనం చూడవచ్చు.
ఇప్పుడు ఇది కట్టిన తర్వాత అన్ని స్టాప్ అయింది. మీ పేరండి? కాశీనాథ్ సార్. ఎలా ఉన్నది మీకు అనుభవం స్వామి గారు? ఎందుకంటే మేము కూడా అలాగా నాగదేవ టెంపుల్కి వచ్చాము. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇప్పుడు మేము చూడలేదు. సరే ఇక్కడ బోర్డు చూసుకుని నా వెంకటరమణ ఇది వెంకటేశ్వర స్వామి వాళ్ళ దేవాలయము, స్వయంభు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారు వచ్చి ఇక్కడ వెలిశారు. అది స్వయంభు వెంకటేశ్వర స్వామి అటు పక్కన ఉన్నది. ఇటు పక్కన ఉన్నది మేము విగ్రహం పెట్టాము. తిరుపతి నుంచి తీసుకుని వచ్చి వెంకటేశ్వర బాలాజీ తిరుపతి విగ్రహం ఇక్కడ పెట్టి ప్రతిష్ఠ చేశాము. ఇది ప్రతిష్ఠ చేయడానికి 7 రోజులు 12 మంది పంతులు వాళ్ళని పిలుచుకొని ప్రతిష్ఠ చేసి గుడి అన్ని కట్టారు. ఇక్కడ ఒక టైంలో ఒక మనిషి వచ్చి పోయడానికి చాలా కష్టము, ఇబ్బంది పడుతుండే. ఈ సెంట్రబట్లి కాలనీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ సహాయం వలన, వాళ్ళ సపోర్ట్ వలన మనకు ఈ స్థితిలో ఒక 10, 15, 20, 30 మంది చాలా మంది వచ్చిపోయే ఇలాంటి పరిస్థితి మాకు ఏర్పడి వాళ్ళు హెల్ప్ చేశారనమాట. ఇంకా చాలా ఇక్కడ ఏమంటే ప్రాసెస్ చేయడం చాలా ఉంది. ఇంకా ధ్వజస్తంభం వస్తుంది, అది అండర్ ప్రాసెస్లో ఉన్నాము. ఇప్పుడు అది వచ్చి ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే దాన్ని కూడా మనం మూవ్మెంట్ చేయవచ్చు. ఇక్కడ మెట్లు, ఇక్కడ ఉన్న షెడ్డు, ఇక్కడ ఉన్న గోపురము, ఈ షెడ్డు, ఇంకా ఆ షెడ్ అన్నీ ఇక్కడ ఏమైతే బ్రహ్మాండమైన విషయాలు ఇక్కడ జరిగిందో, ఇలాంటి ఒక గుట్ట మీద వెలిసిన అయ్యవారి దగ్గర ఇలా వెలిసిన ఇలాంటి ఇది పనులంతా చేసింది అన్నీ స్వయంగా వాళ్ళు వచ్చి చేసింది అయ్యగారు వాళ్ళ అనుగ్రహం వలన. సో ఇంకా ఇక్కడ మంచి మార్పులు రావాలంటే ఇది మంచిగా పబ్లిష్ అయ్యి షేర్ చేస్తే మాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ గుడిని మంచిగా చేసుకోవచ్చని కోరుకుంటాను. ఓకేనండి. మీరు వచ్చి మీ ఫ్యామిలీ తోటి వచ్చి ఒకసారి చూడండి, మీరే ఆశ్చర్యపడిపోతారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.